డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సంజయ్. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నారు అందరూ. అంటే ఎస్ఐపి చేయండి అని స్టార్ట్ చేయండి, ఎర్లీగా స్టార్ట్ చేయండి, మిడ్ ఏజ్ లో చేసేలా ఉంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేయండి అంటారు. ఎప్పుడు ఆపాలి సార్? ఇది స్టార్ట్ చేయండి అంటున్నారు, బాగానే ఉంది. ఎప్పుడు ఆపాలో కూడా చెప్పాలి కదా మాకు. అంటే ఒక విధంగా మొదలెట్టడం ఎంత ముఖ్యమో దాన్ని ఎక్కడ ఆపాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం సార్. అది ఎలాగంటారు? ఎప్పుడు ఆపాలంటారు ఎస్ఐపి? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం చేస్తుంటారు, వాళ్ళు అంశం చేస్తారు, కొంతమంది ఎస్ఐపిస్ చేస్తారు. మీరు ఇప్పుడు ఎస్ఐపి ఆపడం గురించి అడిగారు. ఓకే, ఎస్ఐపి ఎందుకు స్టార్ట్ చేస్తారు? ఒక గోల్ ఉంటుంది, ఒక 20 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో నాకు ఈ రిటైర్మెంట్ కావాలని చెప్పి స్టార్ట్ చేస్తారు. లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తారు, లేకపోతే పిల్లల మ్యారేజ్, లేకపోతే ఇంకేదైనా గోల్స్ ఉంటే ఎస్ఐపి అనేది స్టార్ట్ చేస్తారు. జనరల్గా ఏం చేస్తారంటే ఎస్ఐపి ఒక ఇన్వెస్టర్ ఎస్ఐపి స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళ గోల్ క్లియర్గా తెలుస్తుంది వాళ్ళకి. అందుకే మేము ఏమంటాం, గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి అంటే ఏంటి? అక్కడ తెలిసేది ఏంటి? ఎన్ని సంవత్సరాలు ఉంది వాళ్ళకి, అన్ని సంవత్సరాలు ఎంత కావాలి కార్పస్, రిటర్న్స్ ఎంత ఎదురు చూస్తున్నారు. సో ఆయన ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంది, దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ పోతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిటైర్మెంట్ ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉందనుకోండి, 2 కోట్లు కావాలి అంటే 30 సంవత్సరాలు మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం. అంటే ఆ గోల్ రీచ్ అయిపోయిన తర్వాత మనం ఆపేస్తాం కదా, సిప్ ఆటోమేటిక్ గా అయిపోతుంది. అంటే మనం 30 సంవత్సరాలకే పెడతాం. 40 years వరకు సిప్ పెట్టుండంటే మనం 30 years కి ఆపేసుకోవచ్చు, ఆపుకోవాలి. ఇప్పుడు ఇంకా వేరియస్ రీజన్స్ చూద్దాం సార్. సిప్ అనే ఆపడం ఎందుకు అనేది. మేబీ ఒక ప్లాన్ లో ఇన్వెస్ట్ చేసాం, ఆ ప్లాన్ ఫండ్ మేనేజర్ మారాడు. ఓకే, మన కొంతమంది ఏం చేస్తారు, ఫండ్ మేనేజర్ చూసి ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఫండ్ మేనేజర్ మారినప్పుడు కొంతమంది సిప్ అనేది ఆపేసుకుంటారు, ఆపేసుకొని మారుతూ ఉంటారు. రెండోది ఇంకో రీజన్ ఏంటంటే ఒక 7 to 8 quarters ఒక ప్లాన్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు 7 to 8 quarters పర్ఫామ్ చేయట్లేదు అనుకోండి, ఆ ఫండ్ పర్ఫామ్ చేయట్లేదు, మంచి మనం అనుకున్న రిటర్న్స్ రావట్లేదు. అప్పుడు ఏం చేస్తారు, సిప్ ఆపుకుంటారు. సిప్ ఆపుకొని మళ్ళీ చేంజ్ ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేయడం కానీ ఏదైనా చేయడం కానీ చేస్తారు. సో ఇది మూడోదండి. ఇప్పుడు మనం కొంతమంది ఏంటంటే 30 సంవత్సరాలు గోల్ పెట్టుకుంటారు. వాళ్ళ గోల్ ఫర్ ఎగ్జాంపుల్ 20 సంవత్సరాలకే వాళ్ళది పూర్తయిపోయింది అనుకున్నాం. సో అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు కూడా షిప్ ఆపేసుకుని వాళ్ళు డబ్బులు తీసుకుని వాళ్ళ గోల్ ఫుల్ఫిల్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకో గోల్ సెట్ చేసుకుంటారు. సో ఇంకా సమయం ఉంది కదా. సో సమయం ఉంది, డబ్బులు ఉంది, రిస్క్ తీసుకునే అపటైట్ ఉంది. సో కొత్త గోల్ మళ్ళీ పెట్టుకుని మళ్ళీ షిప్ స్టార్ట్ చేసుకుంటారు. సో ఇదేంటంటే సార్, ఇప్పుడు కొంతమంది లేకపోతే ఒక ఇన్వెస్టరు స్మాల్ క్యాప్ లో వేస్తుంటారు. ఎక్కడైతే మంది వార్ వాల్యూడ్ ఉంటుందో, రిస్క్ ఎక్కువ ఉంటుందో దాంట్లోనే వేస్తుంటారు. సో మార్కెట్ ఈ వాలటైల్ ఉండేటప్పుడు ఎప్పుడైనా ఫాల్ చూసేటప్పుడు నెగిటివ్ రిటర్న్స్ ఏదైనా చూసినప్పుడు ఇలా సిప్స్ అనేది ఆపేసుకుంటుంటారు. యాక్చువల్గా జనరల్ గా మన మార్కెట్ పడేటప్పుడు ఎప్పుడైనా వాలటైల్ ఉండేటప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అయినప్పుడు సిప్లు కంటిన్యూ చేసుకోవాలి. మధ్యలో ఆపేస్తుంటారు, ఆపేస్తుంటారు. ఎందుకంటే ఇలాంటి సమయంలో మన సిప్ కంటిన్యూ చేసుకోవాలి యాక్చువల్. సో ఇక్కడ ఏమవుతుంది, సిప్ ఆపేసుకుంటారు. కొంతమంది అయితే అమౌంట్ లాస్ లోనే విత్డ్రా కూడా చేసేస్తుంటారు, రీడింగ్ కూడా చేస్తుంటారు. సో ఇది ఎప్పుడైనా మనం మన గోల్ మారేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ అనుకున్నాము, ఈ రిటైర్మెంట్ అయిపోయింది, గోల్ మారేటప్పుడు కూడా ఈ సిప్ అనేది ఆపేస్తారు. అంటే ఇప్పుడు ఒక ఫిక్స్డ్ టర్మ్ పెట్టలేదు అనుకోండి, ఒక గోల్ 30 years కి ఉంది, డిస్ట్రిబ్యూటర్ 30 years కి అని పెట్టలేదు సిప్. స్టార్ట్ చేసిన డేట్ పెట్టారు కానీ ఎండింగ్ డేట్ లేదు. అంటే అది ఆయన ఉన్న వరకు అలా కట్ అవుతూనే ఉంటుంది.
సో ఆ టైంలో కూడా ఒకప్పుడు ఎప్పుడైతే మనం గోల్ రీచ్ అయిపోతామో ఆ టైంలో కూడా సిప్ ఆపుకోవాల్సిందే. ఓకే. సిప్ ఆపుకోవాల్సింది, ఆ డబ్బులు తీసుకుని ఏదైతే గోల్ ఉందో దానికి వాడాల్సి. రీబ్యాలెన్స్ చేసుకోవాలన్నారు కదా సార్, ఒకవేళ ఫండ్ పెర్ఫార్మెన్స్ బాగాలేదనుకుందాం, అది ఎన్నాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే రీబ్యాలెన్స్ చేసుకుని విత్డ్రా చేసుకుంటాం? అదే సార్, జనరల్ గా ఈ సిప్ ఆపుకోవడాలు ఇదని 7 to 8 quarters. బట్ నేను చెప్పేది అంటే 7 to 8 quarters చూసుకుని దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. అప్పుడు మార్కెట్ ఎలాగ ఉంటుంది, ఏది బాగా చేస్తుంది, ఎక్కడ నెక్స్ట్ 5 years 6 years 10 years ఏది బాగుంటుంది అది చూసుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు మనం లార్జ్ మిడ్ స్మాల్ అనేది కేటగిరీ. దాంతో అది కాకుండా సెక్టరల్ ఫండ్స్ ఉంటాయి. సెక్టరల్ ఫండ్స్ అంటే అది సీజనల్, అంటే ఇప్పుడు నెక్స్ట్ 5 years ఇది బాగుంటది అంటే ఇప్పుడు ఇండియా లాస్ట్ టైం ఇండియా ఏమో మేజర్ ఫోకస్ ఏమో డిఫెన్స్ లో ఉండేది. డిఫెన్స్ ఫండ్ చాలా బాగా చేసింది, కానీ ముందు అది బాగా చేస్తుందా చెప్పలేం. నా ప్రజెంట్ సినారియోలో చూస్తే డిఫెన్స్ ఫండ్ చెయ్యొచ్చు, కానీ వాల్యుయేషన్ చాలా హాయిగా ఉంది, కరెక్ట్ అయ్యి మళ్ళీ వెళ్తుంది. సో దానికి సమయం పడుతుంది. ఆ సమయం వరకు వీళ్ళు సిప్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనకు అవసరం ఉంటుందో ఆ సిప్ ఆపి, లేకపోతే ఏదైనా అది ఆ ఫండ్ బాగా చెయ్యదు అనుకున్న టైంలో ఇది సిప్ ఆపేసి ఈ డబ్బుల్ని ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేయడం ఏంటి అనేది చూసుకుని డిసిషన్స్ తీసుకుంటూ చేయాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ.